రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ 137వ డివిజన్ పరిధిలో రోడ్డు మరమ్మతులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్పై బీఆర్ఎస్ మల్కాజ్గిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ బజార్ సాయి దాడికి పాల్పడ్డారు. తమ ప్రమేయం లేకుండా పనులు ఎలా చేస్తారని స్థానిక బీజేపీ మహిళా కార్పొరేటర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశాడని సూపర్వైజర్ శశాంక్ నేరేడుమిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పనులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకుడిపై చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. తక్షణమే బీఆర్ఎస్ నాయకుడు సాయి గౌడ్పై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో మల్కాజ్గిరి సర్కిల్ వ్యాప్తంగా పనులు నిలిపివేస్తామని హెచ్చరించడం జరిగింది. గవర్నమెంట్ వర్క్ ని ఆపడం అనేది చట్టరీత్యా నేరం. ఆయనకేమైనా ఇబ్బంది ఉంటే ఏఈ ఉన్నారు, డిఈ ఉన్నారు, ఈఈ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని మా సూపర్వైజర్ వచ్చి కొట్టడం అనేది అయితే చాలా తప్పు సార్. ఇప్పుడు వాడు విషయం ఏంటి అంటే, శనివారం రోజు 4 గంటల సమయంలో మా యొక్క తోటి కాంట్రాక్టర్ శ్యామ్ కుమార్ గారు వాళ్ళ యొక్క లేబరు విత్ సూపర్వైజరు కాకతీయ నగర్లో వర్క్ చేస్తున్నారు. రోడ్ వర్క్, ఎర్త్ వర్క్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్లీ రోడ్ ఏంటి అంటే అది చాలా చిన్నగా ఉంది, బస్సు వెళ్లే రోడ్డు. దాని గురించి అని నియర్ బై ఒక 1 కిలోమీటర్ రోడ్డు లెంత్ అది. దాంట్లో 9 మీటర్ల వెడల్పు చేయమని చెప్పి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గారు డిఈ గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము రోడ్డు వెడల్పు చేస్తున్నాము. ఈ రోడ్డు వెడల్పు చేసే సమయంలో షాప్ ముందు ఉన్న మెట్లు, ఇంటి ముందున్న మెట్లు కొన్ని తీయాల్సి వచ్చింది. అవి తీస్తుంటే అక్కడ లోకల్లో ఉన్న బజార్ సాయి గౌడ్ అనే వ్యక్తి వచ్చి వీళ్ళ షాప్లో ఉన్న మెట్లు ప్లస్ ఒక పార్టీకి చెందిన వాళ్ళ మెట్లు తీస్తున్నాం, ఇంకో పార్టీకి చెందిన వాళ్ళ మెట్లు తీయడం లేదు అని దుర్భాషలాడి, లేదన్నా మేము కరెక్టే చేస్తున్నామంటే కూడా టేప్ తీసుకొచ్చి ఆ టేప్తో మెజర్మెంట్ చేయించి చూపించాడు. అతను చూపించిన తర్వాత ఏమనుకుంటున్నావు మీ కాంట్రాక్టర్ గారు ఏడి అది ఇది అని చెప్పి అతను తిట్టి అతన్ని బాగా కొట్టడం జరిగింది. ఆ కొడుతూ అతని షర్టు మొత్తం చింపేసి, అరే నీకు చెట్టు గట్టేయరా, ఆడోళ్ళ చెప్పులతో వీళ్ళని కొట్టాలే, కొట్టి మనం వైరల్ చేద్దాం, వీడేమనుకుంటుండో అది ఇది అని అన్న తర్వాత మా కాంట్రాక్టర్కి ఇన్ఫర్మేషన్ తెలవడంతో కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఫోన్ చేశాడు. అరే ఏమైంది అంటే, అరే ఏం రా ఏడున్నావు నువ్వు, వీడికి వస్తావా రావా, నీ సంగతి చూస్తా అని చెప్పి అతనికి వార్నింగ్ ఇచ్చి అతన్ని కూడా దుర్భాషలు ఆడి ఇతన్ని బాగా ముఖంపై, మూతిపై, ఛాతిపై కొట్టడంతో చాలా రక్తంతో తడిసి అతను మళ్ళీ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది. కాకతీయ నగర్ సుమంగళి ఫంక్షన్ హాల్ నుంచి నాగలక్ష్మి ఫంక్షన్ హాల్ మధ్యలో రోడ్డు, దానికి నిమిత్తం మేము రోడ్ వర్క్, ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏఈ గారు డిఈ గారు వచ్చి మార్కౌట్ ఇచ్చిన ప్రకారం 9 మీటర్ల విడ్త్ రోడ్ అది. ఆ రోడ్ ప్రకారం మా సూపర్వైజర్ ఉండి లాస్ట్ 2-3 డేస్ నుంచి ఎర్త్ వర్క్ స్టార్ట్ చేస్తుంటే సాయి గౌడ్ అనే వ్యక్తి లోకల్ లీడర్ అంట. ఆయన వచ్చి మీరు పర్టికులర్ మనిషి ఇళ్ళ ముందే ఎక్కువ కట్ చేస్తున్నారు, వేరే వర్గం ఇల్లు ముందు ఎక్కువ కట్ చేయట్లేదు అని చెప్పేసి అసభ్యకరంగా మా మేస్త్రి వాళ్ళని దూషించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మా శశాంక్ సూపర్వైజర్ ఆయన చేతిలో టేప్ ఉంటే చూసి, నువ్వే నారా ఇక్కడ చేస్తుంది వర్క్ అని అంటే, అవునన్నా నేనే చేస్తున్నా అంటే, ఎవరా నీకు చెప్పింది ఇంత కట్ చేయమని అంటే, సార్ ఇట్లా మాకు చెప్పిరు, ఏఈ గారు చెప్పినట్టు చేస్తున్నాం మేము అంటే, ఎవర్రా అని చెప్పేసి ఏఈ గారిని, డిఈ గారిని, కార్పొరేటర్ మేడంని చాలా ఇంకా చెప్పలేనంత అసభ్యకరంగా దూషించి తిడుతుంటే మా అతను, అన్న అట్లా మాట్లాడుతున్నావు అన్న, నేను ఒకసారి మేడం వాళ్ళని కూడా పిలుస్తాను, మీరు ఒకసారి మాట్లాడండి అంటే, టేప్ ఇక్కడ ఇరా నేను కొలుసు చూస్తాను. టేప్ కూడా పెట్టి కొలుసు చూసుకున్నారు ఒక 2-3 ప్లేసెస్లో. వాళ్ళకి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చినాక ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇదంతా డిస్కషన్ అని చెప్పేసి ఆయన ఫోన్ గుంజుకొని మూతంతా పగలగొట్టి షర్ట్ చింపేసి ఆ ఫోన్ ని కూర్చోబెట్టి వేరే మనిషిని పిలిపించి దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసి తర్వాత మావాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ పరిగెత్తుకుని పట్టుకొని వచ్చి చెట్టు కట్టేసిన రావిని అక్కడ ఉన్న వాళ్ళతో అందరూ చెప్పులతో కొట్టించి వీడియో తీసి మనం కూడా వీడియో తీసి వైరల్ చేద్దాం అని వాడిని భయపడిచ్చాడు. వాడిని చంపేస్తా అని చెప్పి భయపడిస్తే వాడు ఏడుచుకుంటూ సారీ అన్న తప్పైపోయింది నాకు కాలు పట్టుకొని సారీ చెప్తే ఇంకా వదులుతారా అంటే వాడికి సారీ చెప్పాకనే